రాపూర్ మండలంలోని సిద్ధేశ్వర కోనలో నేలూరు నుంచి మునుగటానికి వచ్చిన 5 మంది యువకులలో నేలూరు కిసాన్ నగర్ కు చెందిన మహేంద్ర అనే 18 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి మరియు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాల సాయంతో ఎట్టకేలకు యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. రాపూర్ మండలంలోని సిద్ధేశ్వర కోనలో నేలూరు నుంచి మునుగటానికి వచ్చిన 5 మంది యువకులలో నేలూరు కిసాన్ నగర్ కు చెందిన మహేంద్ర అనే 18 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి మరియు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాల సాయంతో ఎట్టకేలకు యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొంతమంది ఉన్నారు, ఈత వచ్చిన వాళ్ళందరూ దూకేస్తారు లోపలికి. ఇప్పుడు 5 చూస్తారు, ఎంతమంది ముందు అందరూ మునిగారు. నేను వీడు మునిగాను సార్, నేను వీడు వాడు మునిగాం. ఫస్ట్ టైం వీళ్ళు పైన ఫోటో దిగుతా ఉన్నారు. మమ్మల్ని ఫోటో తీయమని చెప్పి చెప్పాం. మేము ముగ్గురం బాగానే ఫోటో తీసుకుంటా ఉన్నాం. ఒకసారిగా వాడికి ఏమైంది, జారిపోయింది. వాడు వీడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను వీడిని పట్టుకోగలిగా, వాడు మిస్ అయిపోయాడు. వీడికి వచ్చి వాడిని పట్టుకోమని చెప్పాను నేను. అప్పటికి మిస్ అయిపోయాడు. ఆయన చేతులు ఇటు ఎత్తాడు, ఒక్కసారి డౌన్ అయిపోయాడు సార్. అంతే సార్. ఇద్దరు లేడీస్, అదే 2 ఫ్యామిలీ. ఫ్యామిలీ హైదరాబాద్ అంట, ఇంకో ఫ్యామిలీ నెల్లూరు అంట. వాళ్ళ టెన్షన్లో పడుతుంది. అప్పటికే 2 వాళ్ళందరూ దూకేశారు. అప్పటికి హిందీ వాళ్ళు ఒక 10 దిగారు. వీటితో పాటు ముగ్గురు ముస్లింసే. 4 ఏమో దూకేశారు కాపాడడానికి.